నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రతిరోజు నేను చెప్పడము, ఏదో ఒక విషయం మీద నేను చెప్పడము, మీరు వినడం మాత్రమే జరుగుతుంది. ఈరోజు కొంచెం కొత్తగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానాన్ని మీరు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇది జనాలు తెలుసుకోవాలి. ఇదేదో నేను జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళనో ఏదో కించపరిచేలాగా మాట్లాడుతానని చెప్పిందని మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఉన్నది ఉన్నట్లుగా మీరే సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇప్పుడు భోగాపురం నేనే కట్టేశాను, చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారని చెప్పిందనే ఆయన సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సరే, ఇప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు నేను సంధిస్తాను, దానికి సమాధానం మీరు కామెంట్ రూపంలో సంధించండి. ఫస్ట్ మొదటి ప్రశ్న ఏంటంటే, భోగాపురంకి ఎర్ర బస్సే రాదు, అలాంటిది ఎయిర్ బస్సు ఫ్లైట్ అవసరమా, ఈ ఉత్తరాంధ్ర వాళ్ళకి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పి ఎగతాళి చేసినటువంటి రాజకీయ నాయకుడు ఎవరు? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇది డిజిటల్ మీడియా కాలము. ఒకసారి మాట్లాడేస్తే, గతంలో అయితే ఈ సోషల్ మీడియా లేకపోవడంతో ఏదో మాట్లాడేసి ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర ఫుటేజ్ ఉండేది, వాళ్ళు దాన్ని డిలీట్ చేసేస్తే పోయేదన్నమాట. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ప్రతి ఒక్కరి అకౌంట్లోనూ, ప్రతి ఒక్కరి సోషల్ మీడియా అకౌంట్లోనూ గతంలో రాజకీయ నాయకులు ఏం మాట్లాడారనేటువంటి విషయాలు వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఎక్కడ యూట్యూబ్లో వెతికినా దొరుకుతుంది, ట్విట్టర్లో వెతికినా దొరుకుతుంది, ఫేస్బుక్లో వెతికినా దొరుకుతుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మంచి ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇన్స్టాగ్రామ్లో కూడా దొరుకుతుంది. మీకు సమాధానం కనుక దొరకకపోతే మీరు ఆ సోషల్ మీడియా అకౌంట్లలో మీకు తెలిసినటువంటి వాటిలో చూస్తే తెలుస్తుంది. అసలు ఎర్ర బస్సు కూడా రానటువంటి భోగాపురానికి ఎయిర్ బస్సు అవసరమా అని ఎద్దేవా అనే దాని ఏమంటారు కామెడీ చేసినటువంటి రాజకీయ నాయకుడు ఎవరో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక ప్రశ్న ఏంటంటే, విశాఖపట్నంలో విమానాశ్రయం ఉండగా ఇంకొక విమానాశ్రయం ఎందుకు అని ప్రశ్నించినటువంటి రాజకీయ నాయకుడు ఎవరు? సో కూతవేటు దూరంలో విశాఖపట్నంలోనే ఎయిర్పోర్ట్ ఉంది, అదే మధ్యాహ్నం పూట ఈగలు తోలుకుంటుంది, అలాంటిది ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పినటువంటి రాజకీయ నాయకుడు ఎవరు? ఆ వైజాగే ఎందుకు పనికి రాకుండా ఈగలు తోలుకుంటా ఉంది, అసలు ఫ్లైట్లే రావడం లేదు, అలాంటిది భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పి ప్రశ్నించినటువంటి రాజకీయ నాయకుడు ఎవరో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక ప్రశ్న ఏంటంటే, కోర్టులో కేసులు వేసైనా దీన్ని ఆపుదాం అంటే, ఎన్నికల సమయంలో అక్కడ ఉత్తరాంధ్రలో ఓట్ల కోసం వెళ్ళినప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగానైనా కోర్టులో కేసులు వేసైనా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ను ఆపుతానని చెప్పి ఆ భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఎవరైతే ఆ భూ సమీకరణ కోసం భూములు ఇచ్చారో ఆ రైతులను రెచ్చగొట్టినటువంటి రాజకీయ నాయకుడు ఎవరు? సో నేను అధికారంలోకి వస్తే, నేను ముఖ్యమంత్రి అయితే, సో ఈ ఎయిర్పోర్ట్ను ఆపుతాను, కేసులు వేసి ఎయిర్పోర్ట్ను ఆపేసి మీ భూములు మీకు వెనక్కి తిరిగి ఇప్పిస్తానని చెప్పినటువంటి రాజకీయ నాయకుడు ఎవరు? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇవన్నిటికీ సమాధానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఎయిర్పోర్ట్ ఎందుకు అని అడిగినటువంటి వ్యక్తి, ఈగలు తోలుకుంటా ఉంది అక్కడే ఇక్కడ పోయి ఎయిర్పోర్ట్ మీ ముఖాలకి ఎయిర్పోర్ట్ కావాలన్నా అని అడిగినటువంటి వ్యక్తి, ఈ ఎయిర్పోర్ట్ ఎలా కడతారో నేను చూస్తాను, మీ భూములన్నీ వెనక్కి తీసిచ్చేస్తాను, కోర్టులో కేసులు వేస్తానని చెప్పినటువంటి వ్యక్తి దొంగ అన్నట్లుంది, దొంగ అన్నట్లుంది. ఈయన క్రెడిట్ చోరీ చేస్తూ భోగాపురం ఎయిర్పోర్టుకు నిర్ణీత గడువు కన్నా ముందు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఎలా పని చేపించుకోవాలో చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. నిర్ణీత గడువు కన్నా ముందే ఎయిర్పోర్ట్ను కంప్లీట్ చేసి రేపు ప్రారంభోత్సవం చేస్తూ ఉంటే ఇప్పుడు వచ్చి మొత్తం నేనే చేశా అనేసి ఈయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు. సో మీరు ఎయిర్పోర్ట్ కట్టినానంటే ఎవ్వరు నమ్మరు, ఎయిర్పోర్ట్ పక్కన చుట్టుపక్కల భూములన్నీ కొట్టేశారంటే నమ్ముతారు, సో అక్కడ కేసులు పెట్టించి ఎయిర్పోర్ట్ ఆపేసినారంటే నమ్ముతారు. ఎందుకంటే మీరు కియా కూడా చూశారు కదా, కియా పరిశ్రమ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చెప్తాడు, సో మీ భూములన్నీ మీకు వెనక్కి తీసిచ్చేస్తాను, కియా వాళ్ళని తరిమేస్తానని చెప్పినటువంటి మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు మరొక ప్రశ్న ఏంటంటే, భోగాపురం ఎయిర్పోర్ట్కు క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? ఏ చంద్రబాబు నాయుడు, బి జగన్మోహన్ రెడ్డి? మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వచ్చి జగన్ అని రాయడం కాదు, ఆధారాలతో చెప్పండి. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు, ఏమి చేశాడు, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి ఏం చేశాడు,
అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు రైతులను ఏ విధంగా రెచ్చగొట్టాడు, ఆ ఎయిర్పోర్ట్ను ఆపుతానని ఏ విధంగా చెప్పాడు, అవన్నీ పెట్టిన తర్వాత సమాధానం అయితే చెప్పండి. సో 2015లో ఏఏఐ అనుమతి, 2016లో రాష్ట్ర ఆమోదం, భూసేకరణ, 2017లో పర్యావరణ అనుమతి, 2019లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు శంకుస్థాపన, జిఎంఆర్కు ప్రాజెక్ట్ అప్పగింత, తర్వాత నేవీ ఒప్పందం, ఇప్పుడు ప్రాజెక్ట్ క్రెడిట్ను జగన్ తీసుకోవడం మంచిదేనా? సో దీనికి కావాల్సినవన్నీ తెచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. 2015లో ఏఏఐ అనుమతి తెచ్చాడు, 2016లో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది, భూమి సేకరించింది, 2017లో పర్యావరణ అనుమతులు తీసుకొచ్చింది చంద్రబాబు, 2019లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చి నేనే చేశా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడితే నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆ పోస్టుకి కింద పోయి సో సాధారణ ప్రజలు కావచ్చు, రాష్ట్ర వాళ్ళే కదా ఓట్లేస్తారు, సో ఏమి కామెంట్ చేశారో, నెటిజన్లు ఏం కామెంట్ చేశారో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, దానికి సంబంధించినటువంటి పోస్ట్ కింద ఉన్నటువంటి కామెంట్స్ మీరు ఒక్కసారి చదవండి. సో అయినా కూడా ఆ కామెంట్లు చదవడు, మళ్ళా వస్తాడు, రేపు మళ్ళా ప్రారంభోత్సవం రోజు కూడా నేనే కట్టాడని చెప్తాడు. సో ఇథోమానియా అని ఒక జబ్బు ఉంటుంది, ఆ జబ్బు లక్షణాలు ఏంటంటే అన్నీ నేనే చేశా అంటే క్రెడిట్ చోరీ చేయడానికి, అంటే ప్రతి దాంట్లోనూ క్రెడిట్ చోరీ చేసేదాన్ని ఏమంటారంటే ఈ వైద్య భాషలో ఏమంటారంటే ఇథోమానియా అంటారు. సో ఆ జబ్బుతో ఏమైనా బాధపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు, కానీ ఏది మంచి పని జరిగినా నేనే చేశానంటాడు, ఏదైనా జరగరానిది జరిగినప్పుడేమో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ లడ్డు వ్యవహారంలో కర్త కర్మ క్రియ మొత్తం అప్పటి గవర్నమెంటే ఉన్నప్పటికీ కూడా మేము చేయలేదు అంటాడు. ఏదైనా ఇలాంటి ఎయిర్పోర్ట్ కట్టినాను, లేదా గూగుల్ వచ్చినాను, లేకపోతే ఇతర పరిశ్రమలు వచ్చి ఇన్వెస్ట్మెంట్ వస్తేనేమో నేను తెచ్చినానంటాడు. కాబట్టి సో మంచి జరిగితేనేమో నేను తెచ్చానని చెప్పి క్రెడిట్ చోరీ చేయడానికి ముందుకొస్తాడు, ఏదైనా చెడు జరిగినప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు చేసినాడని చెప్పిందని గత 2.5 సంవత్సరాలుగా పాడిందే పాడరా పాసిపల్ల దాసరి అన్నట్లు ఇదే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.